మా అమ్మ మాట అన్నాక నేను చనిపోవటానికి వెళ్ళిపోయాను. తను అనేది ఆత్మీయత. 2 కప్పులు ఆల్రెడీ తిని మూతి దుడుచుకొని ఏం తిన్నట్టు నా దగ్గరకు వస్తే నేను అట్ట తిట్టినందుకు అలిగి తీసుకోరా అంటే నాకు వద్దుపో అనేది శరీరము. అది చంపకపోతే అది బతకదు. ఇది ఎందుకు అర్థంగా అంటే అన్నీ అంతేనండి. అందుకే పాస్టర్ దగ్గరకు వచ్చి ఎప్పుడు చూసినా ఏనమ్మా చర్చికి బా ఏంటి ప్రార్థన చేసుకో సార్ ಅವ ರಂಗ ಅಂತಾರ ಇವ ರಂಗ ಅಂತಾರ ನನಗೆ ಇದಿಲ್ಲ ಅಂತಾರ ಅದಲ್ಲ ಇಲ್ಲ ಅಂತಾರ ಏನು ಮಾಡಬೇಕನ್ನು ಗೊತ್ತಿಲ್ಲ అంటే దాని అర్థమైంది ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నాం? యేసు ప్రభునా ఏం ಮಾಡ್ತಾನಂತ? ఆయన కాపరి మాత్రమే, అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ కాదు. నాకేమో ఆయన కానుకిస్తానందుకు నేను చెప్పట్లే మాట, నేను కూడా సంఘ కాపరిని. మా సంఘ అన్న వచ్చి అడగండి. రెస్పాన్సిబిలిటీ నేను కాను, నీవే రెస్పాన్సిబిలిటీ, నీకు నీవే. పౌలు అదే చెప్తున్నాడు, నీ నాశనానికి నేను కారకుణ్ణి కాదు. సంకల్పం అంతా చెప్పేసాం, అయిపోయింది. ఇప్పుడు నిర్ణయం చేసుకోవాల్సింది నీవే, తీర్మానం చేసుకోవాల్సింది నీవే. యేసులో ఉంటావా? ఏమనుకోదు, నీ మాటలు చెప్తున్నాను. పోతావా? యేసుప్రభు అదే మాట అన్నాడు శిష్యుని చూసి, మీరు ఉంటారా పోతారా? 5,000 మంది వెళ్ళిపోయారు యేసుప్రభుని విడిచిపెట్టి. ఈ దినాన దేవుడు నీకు శాశ్వతంగా ఇచ్చేది ఏంటంటే మహిమా శరీరాన్ని. ఏంటిదండి? ఇన్ని ఉదాహరణలు చెప్పాను నేను. ఇది బాగుండాలంటే, దీనికి మట్టి అంటకుండాలంటే తొక్కకు మంటి అంటాల, గాలి అంటాల. ఈ గుడ్డు కూడా అంతేనండి. అప్పుడే లోపల ఉన్నది క్షేమంగా ఉంటుంది. నీ ఆత్మ క్షేమంగా ఉండాలంటే శరీరం భరించాలా. శరీరానికి ఉన్నటువంటి బాంధవ్యాలన్నీ తెంచుకోవాల్సిందే. ఈ అరటిపండు గెల నుంచి తప్పించుకుంది, గెల నుంచి, చెట్టు నుంచి, తోట నుంచి, తోట యజమాని నుంచి తప్పించుకొని విడిపించుకొని ఈ పండు ఎక్కడికి వెళ్తానో తాను అక్కడికే సహకరించినట్లుగా చూస్తున్నాము. కానీ తొక్క వ్యతిరేకించలేదు. యజమాన్ని పిలిచి, పొలమును పిలిచి, గెలను పిలిచి, ఆ తొడిముల్ని పిలిచి, నేను పోతే నన్ను తీసి బయట పడేస్తారు కనుక నేను పోను, నన్ను కాపాడండి అని చెప్పలేదు. ఈ యొక్క తొక్క సంఘమా, నిందలున్నాయని బైబిల్ చెప్పింది. ఈ శరీరానికి బాధలున్నాయి. కారణము మహిమా శరీరం ఇవ్వబోతున్నాడు దేవుడు. మహిమా శరీరాన్ని నువ్వు ఎంత కోరుకుంటావో అంతగా విడుదల పొందకుండా ఉంటావు. ప్రభువా, నువ్వు నాకు అనారోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. హల్లెలూయా. నాకు నిందలు ఇచ్చినందుకు స్తోత్రాలు. చెప్పండి. నేను 9th క్లాస్ డిస్కంటిన్యూ చేసినందుకు దేవునికి హల్లెలూయా. 10th చదవనందుకు నేను చెప్పాలన్నమాట, మీరు కాదు. స్తోత్రాలు. నేను ఇంటర్ చదవనందుకు స్తోత్రాలు. డిగ్రీ చదవనందుకు స్తోత్రాలు. MBBS చదవనందుకు స్తోత్రాలు. ఇంజనీర్ చదవనందుకు స్తోత్రాలు. తెల్లగా లేనందుకు స్తోత్రాలు. ఎత్తుగా లేనందుకు స్తోత్రాలు. ముక్కు చక్కగా లేనందుకు స్తోత్రాలు. నాకు మంచి భార్య లేనందుకు, అందమైన భార్య లేనందుకు స్తోత్రాలు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు తెల్లగున్నావు, ఎన్ని కార్లు ఉన్నాయి? నువ్వు తెల్లగున్నావు, ఎన్ని కార్లు? డిగ్రీలు లేవు, ఎత్తు లేదు, రంగు లేదు, పాడు లేదు, మంచి అందమైన భార్య లేదు, ఏమి లేవు. 1, 2, 3, 4, 5 కార్లు ఉన్నాయి. పొద్దున ఫోన్ వచ్చింది, నిన్న మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు చక్కెర తెచ్చేటువంటి దేవుడు ఆయన. ఈ శరీరం కొంచెం బాధల పడలా. మా అమ్మ మాట అన్నాక నేను చనిపోవటానికి వెళ్ళిపోయాను. నేను అమ్మ ఆమెను ఎందుకు దుఃఖ పెట్టాలి, ఆమెకు ఎందుకు బాధ పెట్టాలి? ఏంటి నా జీవితం? ప్రభు నమ్మలే, అర్థం కాదు లైఫ్. కొండారెడ్డి బురుజు ఎక్కుతున్న కర్నూలులో చచ్చిపోదాం పైనుంచి పడే, ఎక్కుతుంటే వాల్ పోస్టర్ కనపడింది. ఏముంది తెలిసిన? సువార్త స్వస్థత. నాకు 20వ సంవత్సరం, అది
అది ఫస్ట్ టైం చూడడం ఆ వాల్ పోస్టర్లు, స్వస్థత సువార్త అనేది. నేను పోస్ట్ పోన్ చేసుకున్న సావాల్సింది 81 జనవరి 5వ తారీఖున మీటింగులకి వెళ్ళా. 2 గంటలు వాక్యం విన్నా. ఎన్ని గంటలు? దేవుడు నాతో మాట్లాడాడు. ప్రభువా, ఇంతకాలానికి నాకు తండ్రి దొరికినావు, ఇంతకాలానికి నన్ను ఆదరించిన దేవుడు. ఆ రోజే యేసును హృదయంలో చేర్చుకున్నా. నా పాపములన్నీ క్షమించబడ్డాయి. 20 సంవత్సరాలు ఎన్నో మరణాలు వచ్చాయి నాకు. ఎన్నో దొంగరేళ్ళెక్కి బాంబే పారిపోయినా, బెంగళూరు పారిపోయినా. ఇప్పుడంటే 2 కప్లింగ్, 2 బోగిల మధ్యన కూర్చొని పైన కూర్చొని జర్నీలు చేసేవాడిని. ఎన్నోసార్లు పెద్ద పెద్ద డ్యాములలో జారి పడిపోయేటువంటి స్థితిలో ఉన్నాను. చూచుచున్న దేవుడు, కాపాడిన దేవుడు. ఎన్నోసార్లు అన్నము లేకపోతే పాసిపోయిన అన్నాన్ని నీళ్ళల్లో కడుక్కొని ఇంత ఉప్పేసుకొని తిన్న దినాలున్నాయి. 6 నెలలు బాంబేలో ప్లాట్ఫారాల్లో బెంచుల కింద పండుకొని కుప్పతొట్లో పడేసిన అన్నము, పడేసినటువంటి కుళ్ళిపోయిన అట్టి పండ్లు తిని బ్రతికినటువంటి దినాలు. దేవుడు ఇదంతా తరబిదిచ్చుకుంటూ వచ్చి 81 జనవరి 5వ తారీఖున నాకు రక్షణ ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. మా బంధువులందరూ బాగున్నారు. నాకు చదువు లేదు, సంధ్య లేదు, ఒక్క పని చేత కాదు. ఈరోజు అన్ని చేతైన వాళ్ళందరూ నా కిందనే. నేను నమ్మిన దేవుడు సమస్తమును నాకు చెప్పిన దేవుడు. తన సంకల్పం అంతటిని చెప్పిన తర్వాత ఈ దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదు. చాలయ్యా, ఇక జీవితానికి నేను చచ్చిపోయినా పర్వాలే, నేను చనిపోయిన బతుకుతా. నువ్వు బతికిన దేవుడవు, చచ్చిన దేవుడవు కాదు. నువ్వు బ్రతికిన దేవుడవు గనక నేను కూడా బ్రతుకుతా. నాకేమైపోయినా పర్వాలేదు, ఏమి ఇయ్యకపోయినా పర్వాలేదు. నిత్య జీవం ఉన్నది, నరకం ఉన్నది, పరలోకం ఉంది. ఆయన సంకల్పం అంతా నాకు తెలియపరిచాడు. అందుకే ఆయన ఇచ్చిన అభిషేకము మీకు సమస్తమును బోధించనని యోహాను పత్రిక సెలవిస్తున్నది. ప్రేమేంటి వాళ్ళ 2 గంటల్లోనూ సమస్తాన్ని దేవుడు బోధించాడు. పరిశుద్ధాత్ముడు నాకు తల్లి గర్భంలో ఉండినప్పటి నుంచి పెంచుకుంటూ వచ్చిన దేవుడు, నన్ను వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు. ఈ దినము శారీరకంగా ఇప్పుడు ఇచ్చాడు కానీ ఇవన్నీ కాదు, కానీ నాకు మహిమా శరీరాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నేను తిరిగి లేయబోతున్నా. నా బంధువులందరికీ చెప్పిన జవాబు ఇదే, నా రక్త సంబంధికులకు చెప్పిన జవాబు ఇదే, ఈరోజు అనేకులకు చెప్తున్న జవాబు ఇదే. ప్రేమేంటి వారలారా, యేసు ఏమి ఇచ్చానంటే నాకు నిత్య జీవం ఇచ్చాను. హల్లెలూయా. ఇవి ఇచ్చినటువంటిది కాదు, నేను ఒకరోజు తిరిగి లేస్తాను. చెప్పాల్సింది చాలా ఉన్నది కనుక ఇంకా నేను బైబిల్ జోలికి వెళ్ళలే, లేఖనాల దగ్గరికి వెళ్ళా, టూకీగా చెప్పుకుంటూ వచ్చా. ప్రాణము పెట్టాలా యేసయ్య కోసం. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కోసం ఏం చెప్పాలా? ప్రాణము పెట్టాలా. అది లాస్ట్ నువ్వు చేయాల్సినటువంటి పని. నువ్వు ఇప్పుడు ఏం పెట్టకూడదు? పాస్టరం వచ్చి నీతో సంసారం చేయాలంటే, నేను నీ ఇంట్లో ఉండాలంటే నన్ను రోజు ఎత్తుకొని తిప్పాలని చెప్పిండు అనుకో, ఏ బేడమ్మా నన్ను కయ్యాగతిలా నన్ను సత్తోతిని, నేను సత్తను నోగిలి నన్ను గల్లా బేడ, నువ్వు మాత్రం ఎత్తుకొని తిప్పాలనుకున్నాడు అనుకో, ఏం మాడుతుంది? ఏం చేస్తావు? నీకేనికి పడుతుంది? నీకేమొస్తుంది? నీ క్షమాపణ వద్దు, నిత్యజీవం వద్దు, నా నిల్లు ಬೇಸಿರಬೇಕು. ಅದೇ ನೀವು ಜಯಿಸಿ ತಪ್ಪಿದ ಹೋಗಿ ಅವ್ರ ಮ್ಯಾಗ ಬಿದ್ದರೆ ಏನು ಮಾಡ್ತಾನೆ? ಏನು ಮಾಡ್ತಿದ್ದಿ? పోతాయి ఉంటాయి, నిందలు వస్తాయి పోతాయి. అదల్లా బేడప్ప, నన్ను ముగిస్తాను. నేను నన్ను ఎత్తుకొని తిప్పుతావా తిప్పు, లేదంటే మాత్రం నేను 30 లక్షలు కట్నం ఇచ్చిందా? సులుసులు చెప్పుద్ది. ఆమె అంటదమ్మా నీకేమి, నువ్వు కూడా తందానని పాడతావు. ಹೌದమ్మా నన్ను కొట్టిని నాగరాజు వెళ్ళేదన్న నాగరాజు నన్ను కొట్టినಪ್ಪ ಆ ಕೆಂದಲ್ಲ ನಾನು ಅಂತೇನಿ 30 ಕೊಟ್ಟಿನಿ ನಾನು, ಅದಕ್ಕೆ వడ్డీ గిడ్డి ಎಲ್ಲ ಕೊಡಬೇಕು. ಇವಾಗ ఇప్పుడు ఆయన సచ్చినట్టు ఏం చేయాలా? ಮೊಣಕಾಲು ನೊಪ್ಪೆ ಇದಾವ, ಎಷ್ಟು ವರ್ಷ ಆಯಿತು? ಏನು ಸರ್ ಏನು ಮಾಡಬೇಕು? ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. ಅಮ್ಮ ನನಗೆ ಇದಾವ.
సార్ నన్ను మొనకాల నొప్పి, ఆదిరే గుండె నొప్పి ఉన్నా, కాళ్ళ నొప్పులున్నా, తలనొప్పులున్నా, ముక్కు నొప్పులున్నా, సీదినా, ఏం చేసినా నాను మందిరానికే ಬರ್ತೀನಿ సార్. ಅವರಿಗೆ ಬೇಕು మహిమా శరీరము. దినములు చెడ్డవి. ఏంటివి? పౌలేమన్నాడు? పెళ్ళైనోడు పెళ్ళైనోడు ఆ మాట లేదు, దుర్మార్గుడు కూడా అన్నాడు ఆ మాట. అదే వేరే సందర్భం. పెళ్ళైనోడు పెళ్లి కానట్ట, పెళ్లి కానోడు పెళ్ళైనట్ట, పెళ్ళైనవాడు పెళ్లి కానట్ట. పాస్టర్ గారు పోయి పాస్టర్ అన్నప్పుడు ಏನಪ್ಪ ಏನು ತಗೊಂಡು ಬಂದಿಲ್ಲ, ಇಷ್ಟು ವರ್ಷ ಆಯಿತು, నేనే లావ్ అయిపోయాను, 30 సంవత్సరాలు 17 సంవత్సరాలు 17 సంవత్సరాలైంది, కొంచెం ఇంత లావు తాడన్నా. ఏం తాడు? ఉరితాడు కాదు, బంగారు తాడన్న కొనలేదు, అది కొనలేదు, దీనిలో కొనలేదు, అంగాక మడకతి ఇవన్నీ అడుగుతానంటే కుదరని పనులు. పాస్టర్ గారు ఏం చేయాలా? పాస్టర్ లిస్ట్ అంతా చెబుతున్నప్పుడు ఉన్నదాన్ని బట్టి సంతోషించు. సకల ప్రజలు యేసు జీవము లేకపోతే నరకానికల్లా నరకమంత సులభము కాదు, పాతాళమంత సులభము కాదు. నా అనుభవంతో చెప్తున్న మాట. నేను ఊరికే యేసుని నమ్మలేదు. రోజు నాకు దర్శనం వచ్చేది చిన్నప్పుడు. భూమి చీలిపోయి వెళ్ళిపోతాను, ఎక్కడికి పోతానో తెలియదనే భయం పట్టుకున్నది. అందుకే హెబ్రీలు అంటాడు, జీవితకాలం అంతా మరణ భయమునకు దాసులైన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసముల పాలిభాగస్తుడు. ఆయన యేసును నమ్మినాకనే రెండవ మరణం అనే భయం పోయింది. యేసును నమ్మినాకే నరకమైన భయం పోయింది. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరచను. నేను విడువను, నిన్ను ఎడబాయను, నీవు నా సేవకుడవు. ఆ వాగ్దానాలే నా ఎంబడి ఉండి బతుకుతున్నానే తప్ప మిగతావు కాదు. ప్రేమేంటి వారులారా, నేను ముగిస్తున్నా, అర్థం చేసుకోండి. చివరి దినాలు జీవము కలిగిన దేవుని విడిచిపెట్టిపోయే దుష్ట హృదయం ఒకవేళ ఎవరైనా ఉందేమో జాగ్రత్తగా. నేను బాధ పెట్టాలని, నేను దుఃఖ పెట్టాలని కాదు, కానీ పోగొట్టుకుంటావేమో అని. ఏంటిది? మహిమా శరీరాన్ని పోగొట్టుకుంటావేమో అని. ఒక పూట కోసరం జ్యేష్ఠత్వంగా నమ్ముకున్న ఏశావు లాంటి భ్రష్టులు ఎవరైనా యేసుని విడిచొద్దు. అన్ని పోయినా కూడా, ఏం జరగకపోయినా పర్వాలేదు, గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, నీవు కృషించిపోయినా పర్వాలేదు. అందుకే మా బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతున్నాడు. పైనున్న వాటిని చూస్తున్నాం. దేవుడు అన్నాడు, తన సంకల్పం అంతయు దేవుడు నీకు చెప్పాడు. ఏం చెప్పాడంట? సంకల్పం అంతా చెప్పాడు. నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇల్లు కాలిపోతుంది, ఇంట్లో బంగారు ఉంది, ఇంట్లో అన్నీ ఉన్నాయి, నువ్వేం చేస్తావు? బయటకు వస్తావా? అన్నీ తీసుకొని వస్తావా? అన్నీ తీసుకొని వస్తే నువ్వు కాలిపోతావు, అన్ని విడిచిపెట్టి వస్తే నువ్వు బతుకుతావు. లోకాన్ని విడిచిపెడితే నువ్వు బతికి పరలోకానికి వెళ్తావు. లోకాన్ని పట్టుకుంటే కుదరని పనులు. ఏంటిదండి? కుదరని పని. అర్థమైందా? వాక్యం అంతా కూడా ఏది ప్రాముఖ్యము? ఈ శరీరము కాదు, ఆత్మ ప్రాముఖ్యం. 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి ఈ శరీరం ఉన్నది, ఒకటి మహిమా శరీరం ఉంది. యేసు ప్రభు శరీరము గోధుమ విత్తనము, అది భూమి మీలో చచ్చిపోయింది, తిరిగి మొలకెత్తింది. ఆ మొలకెత్తిన ఆ చెట్టుకి మనందరము గోధుమ విత్తనాలుగా పుట్టాం మనము. నువ్వు కూడా గోధుమ గింజవే. నీ శరీరము విత్తినప్పుడు మహిమా శరీరముగా తిరిగి లేపబడుతుంది. దేవుని సంకల్పం అది. అప్పుడు పరలోకములో యుగయుగములు దేవునితో కూడా శాశ్వతమైన కాలము మనము జీవిస్తాం. ఈ లోకములు ఏమి లేకపోయినా యేసు ప్రోగటం, ఒకడు సర్వలోకమును సంపాదించి ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనమే లేదు. సహోదరి సహోదరుడా, ఈ దినం ఏ దుఃఖములో ఉన్నాం, ఏ బాధలో ఉన్నాం, ఏది నీ శరీరాన్ని బాధ పెడుతుంది? ఈ శరీరం ఏం కోరుకుంటుంది? అబ్బే, ఈ శరీరానికి ఇంత సరిపోదు. నువ్వు ఐశ్వర్యాన్ని చేసుకుందానికి శరీరము, ఈ శరీరం ఏమంటుంది? 2వ ఐశ్వర్యాన్ని కూడా చేసుకోమంటుంది. ఈ శరీరానికి 100 జతలు ఉన్నాయనుకో, ఇంకా 200 జతలు కావాలంటుంది. ఇది ఇంత తిన్నానుకో, రోజు ఇదే తినాలనుకుంటుంది. ఇంత బంగారం ఉందనుకో, ఇంతే బంగారం ఉంటుంది. అవన్నీ పెట్టుకుని ఏం చేస్తుంది? యేసుప్రభు అదే మాట, ఏమి లేకపోయినా నిత్యత్వము కావాలి, ఏమి లేకపోయినా పరలోకము కావాలి. అందుకోసం మనం చనిపోవాలి. ఏం చేయాలండి? అందుకోసం మనం చనిపోయినా చనిపోవాలి. అవసరమైతే దేవుని చిత్తమైతే విశ్వాసములో స్థిరముగా నిలిచి ఉండండి, సంఘములో స్థిరముగా నిలిచి ఉండండి.
ఎవరికి బాధ పెట్టొద్దు? పాస్టరమ్మ చెప్పాలి, అయ్యా అక్కి తాగండబా, అది గమాను 13 వాళ్ళు అంటాడు. నన్ను ఎత్తుకొని అక్కి తీసుకురా అంటే అడుక్కొని కూడా అని అంటాడు ఆయన. నేను ఎత్తుకుని పోయేదొద్దు, నేను అక్కి తెచ్చేదొద్దు. యేసు ప్రభు ఆయన నీకు బర్డనగా ఉండకూడదు. ప్రభువా, డిమాండింగ్ ఏంటి? నువ్వు నాకు ఎదిస్తే నేను మందిరానికి పోతా, నువ్వు పోవాల్సిన అవసరము ఇలా. అవసరమా? నిన్ను ఇన్సల్ట్ చేయటానికి కాదు ఈ మాట చెప్పేది. ఆయనను దుఃఖపెట్టకుడి. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డావు. పరిశుద్ధాత్ముడు నీకు వరముగా ఇయ్యబడ్డాడు. పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడు. నీ శరీరాన్ని మహిమా శరీరంగా మార్చేది పరిశుద్ధాత్ముడే. ఈసారి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గురించి చెప్తా. నీవు ఆయన నీకెంత ప్రాముఖ్యమైన వాడో తెలుసా? నీవు కూడా ఆయన అంత ప్రాముఖ్యతగా ఉంచాలి. ఏం చేయాలా? అన్నీ పెట్టే భర్తను ఎట్ట చూసుకోవాలా? ఎట్ట చూసుకోవాలమ్మా? బాగా చూసుకోవాలి. ఏనప్పా, ఏమండి, నీ పేరేం? ఏనలేదు, ఏమరా దేవేంద్ర అంటే తేడా వచ్చా. ఏనప్పా, నిన్ను చేసుకున్నందుకు నేను ధన్యురాల్ని. ఏ మదితో అడిగితే అది తెచ్చి ఇచ్చినావు సాక్. ఏదంటే అది కాదు, మళ్ళా కిలో బంగారు సాకప్ప. ఏనప్పా, సాకప్పు. నేను నన్ను గండగా సాకు. ఏసయ్యా, నువ్వు నాకు చాలు, నాకు నిత్య జీవం ఇచ్చావు. హల్లెలూయా. నిన్ను ఇడిచిపెట్టి నేను ఏడికి పోతా? ఎక్కడికైనా పోతామా? ఏడికి పోము. నేను ముగిస్తున్నా సమయాన్ని పాస్టర్ గారు.